అబ్బబ్బా! ఇంకొకసారి నాతో కూరగాయలు తెప్పించుకున్నావనుకో అస్సలు మర్యాద ఉండదు. నేనైతే తేనే తేను. ఏం తెచ్చుకుంటావో నువ్వే తెచ్చుకో. రేపటి నుండి నువ్వే సంతకెళ్ళి కూరగాయలు తెచ్చుకో అనేసి తిట్టేసి ఇప్పుడే వెళ్ళిపోయారండి. నేను ఒకటే మాట చెప్పాను. కొంచెం వంకాయలు చూసి తీసుకురావచ్చు కదండీ. అన్నీ పుచ్చినయే ఉన్నాయి కదా! అరకిలో వంకాయలు తీసుకొస్తే అందులో పావు కిలో పుచ్చినయే ఉన్నాయి కదా! ఎలా వండాలండి? ఏమైనా డబ్బులు ఊరికేనే వస్తున్నాయా? కొంచెం చూడొచ్చు కదా! అంటే నేనేమైనా వంకాయల్లో దూరి మరీ చూడాలా? నాకేమైనా తెలుసా? నువ్వు వెళ్ళమంటే నువ్వు వెళ్ళవు, నన్ను వెళ్ళమంటావు. నాకు తెలిసింది నేను తీసుకొని వచ్చావు. వండితే వండు, లేదంటే లేదు అనేసి సీరియస్గా చెప్పేసి ఇప్పుడే బయటికెళ్ళిపోయారు. సర్లే ఎప్పుడు ఉండే గొడవలే. ఆయన నన్ను తిట్టడం కామన్, నేను ఆయన మీద అరవడం కామన్. ఇదైతే అందరి ఇళ్ళలో ఉండేదే కానీ మీకైతే వంకాయ ఎండు చేపలంటే ఇష్టమా? రొయ్యలంటే ఇష్టమా? నాకైతే 2 కాంబినేషన్ బాగానే ఉంటాయి. 2 అంటే వంకాయ రొయ్యలంటే ఇష్టం, వంకాయ ఎండు చేపలంటే కూడా ఇష్టం. ఈరోజైతే ఇలా చేసుకుందాం అనేసి అనుకుంటున్నా. దీని కాంబినేషన్ అండి, బెస్ట్ కాంబినేషన్ చెప్పాలా, జొన్న రొట్టెలు. చపాతీ కన్నా జొన్న రొట్టెలు చేసుకోండి, ఈ కర్రీ చేసుకొని తినండి. ఎంత బాగుంటుందంటే నిజంగా చెప్తున్నాను కాదండి, అంత బాగుంటుంది. మీరు ఒక్కసారైనా ట్రై చేయండి. నేనైతే ఈ సాయంత్రం ఇప్పుడు ఈ మధ్యాహ్నం ఈ కర్రీ వండేస్తున్నా, సాయంత్రం రొట్టెలు చేసుకొని కర్రీ మా ఆయన లేచిన తర్వాత ఈ 2 మంచిగా ఇద్దరం కలిసి తినేస్తాము. మా బాబుకి ఇష్టం ఉండదు, తన కోసం వేరే కర్రీ చేయాలి. చిన్న బాబుకేమో వేరే కర్రీ చేయాలి. కానీ నాకన్నా మా అమ్మ బాగా చేస్తుంది. మా అమ్మ చేసిన కర్రీస్ అంటే నాకు చాలా ఇష్టం. తను ఎప్పుడు వస్తుందో, ఒక్కరోజైనా నాకు వండి పెడుతుందా అనేసి ఆలోచిస్తున్నా. ఏ రోజు వస్తుందో ఏమో చూస్తున్నా. ఓకే అండి, బాయ్.